హర హర మహాదేవ. దేవుడి మీద భక్తి ఒక్కటే ఉంటే చాలదు. నమ్మకం, అపరిమితమైన ప్రేమ ఉండాలి. అప్పుడే ఎంతటి దూరమైనా ఇట్టే వెళ్ళగలుగుతాం. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. గుడిలోకి వచ్చిన ఒక భక్తుడు స్వామితో ఇలా అంటాడు, స్వామి, రోజు నుంచొని మీరు అలసిపోయి ఉంటారు కదా, మీ ప్లేస్లో నేను నుంచుంటాను రేపు, కనీసం ఒక్కరోజైనా మీరు విశ్రాంతి తీసుకోండి అని. అది విని స్వామి నవ్వుతూ, నుంచోగలుగుతావా, ఇంకొకసారి ఆలోచించుకో అంటాడు. అప్పుడు ఆ భక్తుడు, ఆహా, ఎందుకు నుంచోను, బేషుగ్గా నుంచుంటాను. భక్తులు ఇచ్చే కానుకలతో, వాళ్ళు పెట్టే రకరకాల నైవేద్యంతో చక్కగా ఆనందంగా ఉంటాను అని చెప్తాడు. అందుకు స్వామి సరేనంట అంటాడు. తెల్లవారిద్ది. భక్తుడు స్వామివారి ప్లేస్లో నుంచొని ఉంటాడు. పొద్దున్నే పద్ధతి పాడు లేకుండా, క్యూలో పసిపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అన్న సెన్స్ కూడా లేకుండా ఒకరినొకరు తోచుకుంటూ ఉంటారు భక్తులు. ఫస్ట్ భక్తుడు స్వామితో ఇలా అంటాడు, కారునివ్వమంటే బైక్ మాత్రమే ఇస్తావా అని. రెండో భక్తురాలు ఇలా అంటది, 5 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ మొగుడిని ఇవ్వమంటే 1,00,000 రూపాయలు సంపాదించే సామాన్యమైన భర్తని ఇస్తారా అని. మరొక భక్తుడు ఇలా అంటాడు, ఎన్నో లోన్స్ తీసుకొని లక్షలు ఖర్చు పెట్టుకున్న ఫ్యాక్టరీని కాల్ చేస్తావా. నాలుగో భక్తుడు, నా పిల్లలకి మందు సిగరెట్టు అంటూ చెడ్డ అలవాటై నాశనం అయిపోతున్నారు, ఆ అలవాట్లు మాన్పించు అని కోరిన ఒకే ఒక కోరికను కూడా తీర్చలేవా అంటూ వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామిని నిలదీస్తూనే ఉన్నారు. రోజు ముగిసి గుడి కట్టేసినాక దేవుడి ప్లేస్లో నుంచున్న ఆ భక్తుడు వెళ్ళి స్వామి పాదాల మీద కుప్పగూలిపోతాడు. అప్పుడు దేవుడు నవ్వుతూ, ఒక్కరోజుకే నీ పరిస్థితి ఇలా ఉంటే రోజు మరి నేనెన్ని అవస్థలు పడుతున్నానో ఒకసారి ఆలోచించు. కారు ఈఎంఐ కట్టలేరని బైక్ ఇప్పించినా ఆనందపడరు, ఎక్కువ సంపాదించే మొగుడు వస్తే వర్క్ బిజీలో పడి ఆవిడని పట్టించుకోరని సామాన్యమైన భర్తనిచ్చినా సంతోషపడరు, విషవాయువుల్ని వెదజల్లే ఫ్యాక్టరీ తగలబడినా నన్నే అంటారు, తనకున్న చెడ్డ అలవాట్లే తన పిల్లలకు వచ్చినాయి అని గమనించుకోరు. ఇలా దేవుడు చెప్తూ ఉంటే ఆ భక్తుడు నోరెళ్ళబెట్టి మౌనంగా వింటుంటాడు. చివరికి దేవుడు ఏమంటాడంటే, నన్ను కోరికలు కోరటానికి మాత్రమే వస్తున్నారు, కనీసం అప్పుడప్పుడైనా నా కోసం నన్ను చూడటానికి రండి అని. అసలు నిన్ను స్వామి ఎప్పుడు మెచ్చుతాడో తెలుసా? నీ కోసం కాకుండా నీ చుట్టూ ఉన్న సమాజం బాగుండాలని కోరుకుంటావే, అట్లాంటి ప్రేమకి భక్తికి ఆ దేవదేవుడు ఎప్పటికీ దాసుడే. ఆయన బిడ్డకి ఒక తండ్రిగా ఎప్పుడు ఏమి ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలియదంటారా? హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ.